ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. కేదార్నాథ్లో రెస్క్యూ ఆపరేషన్ 3వ రోజుకు చేరుకుంది. ఇప్పటి వరకు 10,500 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇందులో కొందరిని ఎయిర్ లిఫ్టింగ్ ద్వారా తరలించారు. కేదార్నాథ్, బింబాలి, గౌరీకుండ్లో చిక్కుకున్న 1,300 మందిని సురక్షితంగా రక్షించారు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, స్థానిక పోలీసులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ఇక ఆర్మీ దళాలు చినూక్ MI-17 హెలికాప్టర్ ద్వారా యాత్రికులు ఎయిర్ లిఫ్ట్ చేస్తున్నాయి. కేదార్నాథ్లో జడివానకు చిక్కుకున్న యాత్రికుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి రెస్క్యూ బృందాలు. ఇప్పటి వరకు 1,853 మందిని కాపాడారు. మరో 1,000 మంది చిక్కుకున్నట్టు తెలుస్తోంది. కేదార్నాథ్లో 43, లించోలి, బింబాలిలో 495 మంది యాత్రికుల్ని ఎయిర్ లిఫ్టింగ్ ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇక త్రియుగి గ్రామంలోని టెంపుల్ సమీపంలో 10 మంది యాత్రికులు చిక్కుకున్నట్టు సమాచారం అందటంతో ఎస్డీఆర్ఎఫ్ టీమును అక్కడికి పంపించారు. గౌరీకుండ్ నుంచి కాలిబాట ద్వారా 1,162 మంది యాత్రికుల్ని సోన్ప్రయాగ్కు చేర్చారు. మిగిలిన 1000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు రెస్క్యూ బృందాలు శ్రమిస్తున్నాయి. స్థానిక పోలీసులతో సహా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, డీడీఆర్ఎఫ్లకు చెందిన 882 మంది రాత్రి పగలు శ్రమిస్తున్నారు. మరోవైపు పీడబ్ల్యూడీ ఆధ్వర్యంలో భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు పునరుద్ధరణ, రిపేర్లు పనులు జరుగుతున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలకు పలుచోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 15 మంది యాత్రికులు అక్కడ చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వారిని తరలించాలని రుద్రప్రయాగ కలెక్టర్కు సూచించారు. దీంతో హెలికాప్టర్ ద్వారా 12 మందిని ఉత్తరకాశీకి తరలించారు. మరో 3 ఇంకా కేదార్లో ఉన్నట్టు తెలుస్తోంది. వర్షాల కారణంగా మే 31 నుంచి ఇప్పటి వరకు 17 మంది మృతి చెందినట్టు ఉత్తరాఖండ్ ప్రభుత్వం తెలిపింది. తెహ్రీలో 3, హరిద్వార్లో 4, డెహ్రాడూన్లో 6, చమోలీలో 1, రుద్రప్రయాగ్లో 3 చనిపోయినట్టు ప్రకటించింది.